శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకళతో పాటు జనకళ కూడా సంతరించుకుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు సందర్శనకు పొరుగు రాష్ట్రాలు వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. పారే గోదావరిని తిలకిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తెలంగాణ ఉత్తర ప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఎగువన మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో అక్కడ నుండి బాలేగావ్, విష్ణుపురి, గైకాడ్ ప్రాజెక్టులు గేట్లు ఇప్పిన పరిస్థితి. బాబ్లీ ప్రాజెక్టు ద్వారా కూడా గోదావరి నదులకు వరద ఉధృతి ఎక్కువగా వస్తూ ఉంది. అయితే మొత్తము ఇప్పటివరకు 39 గేట్లు ఇటు అధికారులు ఎత్తారు. 39 గేట్లు ఎత్తి ప్రస్తుతం అయితే 2 లక్షల క్యూసెక్ల ఇటు అవుట్ఫ్లో వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తము ఇటు కాకతీయ వరదకాల ద్వారా మొత్తం టోటల్ కలుపుకుంటే 2,59,000 క్యూసెక్ల నీటిని ఇటు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇన్ఫ్లో 2 లక్షల ఇన్ఫ్లో వస్తూ ఉంది. 2 లక్షలకు పైగా అవుట్ఫ్లో వెళ్తూ ఉన్న పరిస్థితి. 39 గేట్లను కూడా ఇక్కడ వదిలినట్టు పరిస్థితి. అయితే ఇప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డ్యామ్ పైన ఎవరిని కూడా అనుమతించడం లేదు. అదేవిధంగా ఇటు దీనికి సంబంధించి కొంతమంది పర్యాటకులు అయితే ఇక్కడ వచ్చారు. పర్యాటకులు వచ్చి ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అందాలను తిలకిస్తూ ఉన్నారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏందనే విషయాన్ని. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రాజెక్ట్ చూస్తూ ఉన్నారు. మేము వరంగల్ నుంచి వచ్చాం. ప్రాజెక్టు చూడడానికి వచ్చినాం. ప్రాజెక్టు పూర్తిగా నిండింది. మాకు రెండు పంటలు పండుతాయి. సంతోషంగా చూద్దామని వచ్చేసాం. వాటర్ మీ దగ్గర సైడ్ వరంగల్లోకి వస్తాయి. వరంగల్లోకి వస్తాయి కాలువ. ఈ నీళ్లు మాకు వస్తాయి. 2 పంటలు అందుతాయని హర్షంగా వచ్చేసినాం. అంటే గతంలో ఎట్లా ఉండే, ఈసారి ఫుల్ నిండుకుండలా మారింది ఎస్ఆర్ఎస్పి. వాటర్ కూడా వదులుతున్నారు కదా. వెనుకసిరి కాలమైనా బాగా అనుకూలంగా వాతావరణం అయింది. మాకు 2 పంటలకు వారు నీళ్ళు ఇచ్చే అవకాశం కూడా చేయాలని ఇంకోతున్నాం. ఇట్లా అందాలను చూస్తారు కదా, ఏమన్నంటే ఎంజాయ్మెంట్ ఎట్లా? చాలా సంతోషంగా ఉన్నది. మాకు 2 పంటలకు గాను నీళ్ళు ఇవ్వాలి గవర్నమెంట్. మా కమలాపూర్ మండలం శ్రీరామపల్లె. అదేవిధంగా మరికొంతమంది పర్యాటకులను మాట్లాడి ప్రయత్నం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అనంకొండ జిల్లా కమలాపూర్ మండలం శ్రీరామపల్లి మా విలేజ్. మాకు దాదాపు అంటే ఈ ప్రాజెక్టు కట్టిన కాడి నుంచి మాకు దాదాపుగా నీళ్ళు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం నీళ్ళు రావడం చాలా సంతోషంగా. ఈ వాటర్ ద్వారా మేము పంటలు పండించుకుంటాం కాబట్టి చూద్దామనే ఆలోచనతోనే వచ్చినాం. కాకపోతే మాకు అసంతృప్తి ఏంటంటే ప్రతిసారి మేము వచ్చినసారి 2 సార్లు వచ్చినాం, అక్కడ దాకా పోనిచ్చేది. కానీ ఈసారే పోనీయకపోవడం కొంచెం బాధ అనిపిస్తుంది. సరే, భద్రతా దృష్ట్యా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి కానీ కొంచెం పంపిస్తే బాగుండేదని ఆలోచన అంతే. మీరు చెప్పండి, ఈ డ్యామ్ అందాలు చూడడానికి వచ్చారు, ఏమనిపిస్తుంది? ఎప్పుడు నచ్చారు ఇంతకుముందు? వచ్చినాం ఇంతకుముందు, కానీ ఇంత గేట్లు ఓపెన్ చేసినప్పుడు అయితే రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇండియానం ఓపెన్ చేసినప్పుడు చూడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సేఫ్టీ కూడా మంచిగా చూసుకుంటున్నారు. అసలు రాణిస్తారో లేదో అనుకున్నాం, కానీ రాణించినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఎవరిని డిసప్పాయింట్ అయ్యకుండా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమనిపిస్తుంది? సాలూరా క్యాంప్ చాలా హ్యాపీగా ఉంది. బోధన్ మండలం, నిజామాబాద్ డిస్టిక్, సాలూరా క్యాంప్ విలేజ్ నుంచి వచ్చాము. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ముందు వెళ్ళనివ్వలేదు, తర్వాత కొంచెం రిక్వెస్ట్ చేసినా కూడా వెళ్ళనివ్వలేదు. తర్వాత వాళ్ళకి ఏమనిపించిందో 10 మినిట్స్ అని పంపించారు. చాలా హ్యాపీగా ఉంది పంపించినందుకు. అది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, విజువల్స్లో చూస్తూ ఉన్నాం. పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో అంటే పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి కొద్దిగా లోపలికి వచ్చి ఇక్కడ ప్రాజెక్టు అందాలను అయితే చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే 39 గేట్లు ఎత్తి దిగువన గోదావరి నదిలోకి వరద నీటిని వదులుతున్న దృశ్యాలు మనము చూస్తూ ఉన్నాము. అయితే అంటే నిన్న మార్నింగ్ నుంచి ఇటు గేట్లను ఒకటొకటిగా ఎత్తినటువంటి పరిస్థితి. ఇటు ఇన్ఫ్లో 2 లక్షలకు పైగా ఇన్ఫ్లో వస్తూ ఉంది. అవుట్ఫ్లో కూడా 2 లక్షలకు పైగా అవుట్ఫ్లో కూడా వెళ్తున్న పరిస్థితి. గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గోదావరి నది దాటే ప్రయత్నం కూడా ఎవరు చేయవద్దని చెప్పేసి ఇటు అధికారులు సూచిస్తూ ఉన్నారు. అయితే ఇటు పర్యాటకులు మాత్రము ఎక్కువ సంఖ్యలో ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అందాలను చూసేందుకు మాత్రము వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు మాత్రము డ్యాము సేఫ్టీ దృష్ట్యా ఎవరిని కూడా ప్రస్తుతం అయితే అనుమతించడం లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్న పరిస్థితి. డ్యామ్ పైకి ఎవరు రావద్దని చెప్పేసి, సందర్శకులు ఎవరిని అనుమతించడం లేదని చెప్పేసి పెద్ద సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు అయితే బందోబస్తును కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ప్రాజెక్టు అందాలను కాలినడకన వచ్చి ఇక్కడ
చూస్తున్నామని తాము వరంగల్ జిల్లా నుంచి అదేవిధంగా నిజామాబాద్ అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పర్యాటకులు యొక్క ప్రాజెక్ట్ అందాలను చూస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. రాను రెండు తరల పంటలకు కూడా సాగునీరు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి రైతులు కూడా మరోవైపు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, SRSP నుండి.